నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి మిథున రాశి వారికి ఈ నూతన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయం వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. విశ్వావసు నామ సంవత్సరం అనేటప్పటికీ మనకి ఏమవుతుందనంటే 30వ తేదీ మార్చి 2025 సంవత్సరం ఆదివారం రోజు మనకి ఉగాది పండగ. ఆ రోజు నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. దీని పేరే విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజు ఎవరయ్యా అంటే ఆదివారం రోజు వచ్చింది కాబట్టి రాజు రవి అవుతున్నాడు. ఏమొచ్చాయి రవికి కనుక చూసుకున్నట్టయితే సైన్యాధిపతి కూడా ఈయనే అయ్యాడు. ఆ తర్వాత ఆర్ఘ్యాధిపతి కానీ మేఘాధిపతి కూడా ఈయనే అయ్యాడు. ఆ తర్వాత చంద్రుడు మాత్రం మంత్రి అయ్యాడు. ఆ తర్వాత మేఘాధిపతి, తర్వాత సస్యాధిపతి, పూర్వ సస్యాధిపతి గురువు అయ్యాడు. అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడు అయ్యాడు. రసాధిపతి శనైశ్వరుడు అయ్యాడు. ఆ తర్వాత నీరసాధిపతి బుధుడు అయ్యాడు అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. ఇక మనం ఈ యొక్క సంవత్సరానికి ఫలితం ప్రపంచం అంతా ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ఆస్ట్రాలజర్స్ చెప్పున్నారు, జ్యోతిష్యులు చెప్తూనే ఉన్నారు. సంవత్సరం అంతా కూడా రాజు సైన్యాధిపతి ఎప్పుడైతే రవి అవుతున్నాడో ఖచ్చితంగా యుద్ధాలు అనేటువంటివి ఉంటాయి, భూకంపాలు ఉంటాయి. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. సముద్రాలు కూడా ఉప్పొంగి చాలా నగరాలు నిండిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, మూసుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని బీభత్సకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ కనపడుతున్నాయి. అయితే ఇండివిజువల్గా కనుక వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఫలితాలు ప్రపంచానిలో ఒక రకంగా ఉంటే వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు వేరే రకంగా ఉంటాయి. ఇండివిజువల్ హోరోస్కోప్స్ని బట్టి ఉంటాయి. మీకేమవుతుందంటే మీ హోరోస్కోప్ అంటే మీ కుండల్ని చూసినప్పుడు, మీ జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ మంచి శుభకరమైనటువంటి దశ అనుకోండి, ఖచ్చితంగా అద్భుతంగానే ఉంటుంది. తప్పించుకు తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాపంచికమైనటువంటి సమస్యలన్నీ కూడా మీకు అంత పెద్దగా నష్టపరచకపోవచ్చు. అయితే గోచార రీత్యా ఎలా ఉంటుందనేటువంటిది కనుక తీసుకున్నట్టయితే శుభకరమైనటువంటి అంటే శుభగ్రహానికి సంబంధించినటువంటి దశ జరుగుతూ ఇక్కడ గోచారం కూడా బాగుందనుకోండి, 100% మీరు ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయి. అదే ఒక అశుభగ్రహ దశ జరుగుతుందనుకోండి, శుభకరంగా గోచార దశ ఉంటే 25% మాత్రమే మీరు ఆనందంగా ఉండగలుగుతారు, సపోర్ట్ చేస్తుంది అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క మిథున రాశికి కనుక ఆదాయం కనుక తీసుకుందాం. ఫస్ట్ అది 14 కింద ఉంది, వ్యయం 2 కింద ఉంది. అంటే ఆదాయం బాగా ఎక్కువగానే కనపడుతుంది, ఖర్చు మాత్రం చాలా తక్కువ కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? 4 రకాలుగా మీరు సంపాదిస్తారు సుమా అని మనకు అర్థమైపోతుంది. ఎలా సంపాదిస్తారు? ఎవరి వృత్తిని బట్టి వాళ్ళు సంపాదించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా సంపాదన చాలా అద్భుతంగా ఉంది, ఖర్చు చాలా తక్కువ మోతాదులో ఉంది అని మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ రాజపూజ్యం కనుక తీసుకుంటే 4 కింద ఉంది, అవమానం 3 కింద. మీ పరిస్థితి బాగానే ఉంది. ఆ 3 పాళ్ళు కూడా అవమానం పడకుండా చూసుకుంటే సరిపోతుంది. ధర్మబద్ధంగా ప్రవర్తించినటువంటి పక్షంలో మీటే రాజులు, అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారు. అయితే ఏ నక్షత్రం వాళ్ళకి ఇవన్నీ సంక్రమిస్తాయి అని కూడా మీరు తెలుసుకోవాలి కదా. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, ఆ తర్వాత పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాల వాళ్ళు, ఈ పాదాల వాళ్ళు ఈ రాశిలోకి, మిథున రాశిలోకి వస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆదాయం, ఈ రకమైనటువంటి వ్యయం, రాజపూజ్యం, అవమానం ఉంటాయి. మనం నెలవారీగా తీసుకుందాం. గురువు యొక్క వీక్షణ ఎప్పుడు కూడా తాను ఎక్కడున్నాడు అనే కంటే కూడా ఆయన వీక్షణ అద్భుతంగా ఉంటుంది. మిథున రాశికి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుజుడు ఉన్నాడు. ఉద్రేకము, కోపము ఎక్కువగా ఉంటాయి, షార్ట్ టెంపర్నెస్ ఎక్కువగా ఉంటుంది, అహంభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, మీ దగ్గరికి ఎవరు రారు, మీ నుంచి దూరం పారిపోతారు. అదే మీరు ప్రశాంతంగా ఉన్నారు అనుకుందాం, చాలా అద్భుతంగా ఉంటారు. మీకు వ్యయంలో ఎవరున్నారు? గురువు ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఖర్చు వచ్చిందంటే మాత్రం, అంటే అసలు మీరు ఖర్చు పెట్టేదే 2 పాళ్ళు కాబట్టి ఆ ఖర్చు కూడా
అర్థవంతమైనటువంటి ఖర్చు పెడతారు. ఏ శుభకార్యాలకు ఏదేదో అవసరమైనటువంటి ఖర్చులకు మీరు ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఆ తర్వాత మీరు సేవింగ్స్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే గురువు తాను ఉన్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానాన్ని 7వ స్థానాన్ని మరి 9వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి మీ గృహస్థానాన్ని చూస్తున్నాడు, తల్లి యొక్క స్థానాన్ని చూస్తున్నాడు, విద్యాస్థానాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ కూడా క్షేమంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత షష్టమాన్ని చూస్తున్నాడు అంటే శత్రురోగ రుణక్షేత్రాలని చూస్తున్నాడు. ఈ విషయంలో మీరు బాధపడరు అని మనకు అర్థమవుతుంది. 8వ స్థానాన్ని చూస్తున్నాడు అంటే ప్రాణాపాయ స్థితి లేదు, తప్పకుండా ఆరోగ్యం పుష్టపడుతుంది, బాగుంటుందని కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మరి 10వ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే శనైశ్వరుడు ఉండటం, 9వ స్థానంలో రాహు ఉండటం, ఆ తర్వాత కేతు 4వ స్థానంలో ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మరి ఏప్రిల్ మాసం అంతా కూడా ఆనందంగానే మీరు గడుపుతారని మనకు అర్థమవుతుంది. మరి అదే మే మాసంలో కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది. 4వ స్థానాన్ని, షష్టమ స్థానాన్ని, ఆ తర్వాత ఈ యొక్క అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫలితాలు ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. ఆ తర్వాత జూన్ మాసం కనుక తీసుకుంటే సంతాన స్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత కళత్ర స్థితి బాగుంటుంది, భార్య కానీ భర్త కానీ వాళ్ళ స్థితిగతులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత భాగ్యస్థితి కూడా బాగుండేటువంటి అవకాశాలు మనకు కనపడుతున్నాయి. జూలై మాసంలో కనుక తీసుకుంటే సంతాన స్థితి బాగుంది, కళత్ర స్థితి బాగుంది, భాగ్యస్థితి కూడా మనకి బాగానే కనపడుతుంది. మరి అష్టమం అంటే 8 అంటే మనకి ఆగస్టు వస్తుంది. ఈ ఆగస్టు మాసంలో కనుక తీసుకుంటే సంతానం కానీ కళత్రం కానీ భాగ్యస్థితి కానీ ఇవి కూడా అద్భుతంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సెప్టెంబర్ మాసంలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. సంతాన స్థితి బాగుంది, కళత్ర స్థానం బాగుంది, ఆ తర్వాత 9వ స్థానం కూడా బాగుంది. ఇదంతా కూడా గురువుని యొక్క వీక్షణ వల్ల జరుగుతున్నటువంటి మనకి ఫలితాలు అన్నమాట. ఆ తర్వాత అక్టోబర్ మాసంలో మరి సంతాన స్థితి కానీ కళత్ర స్థితి కానీ భాగ్యస్థితి కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు మేలు చేయవా అంటే మేలు చేసే అటువంటి పొజిషన్స్లోనే ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మరి నవంబర్ మాసంలో శత్రురోగ రుణ విషయంలో బాధ ఉండదు, ప్రాణస్థితి బాగుంటుంది, ఆరోగ్య స్థితి బాగుంటుంది, వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత డిసెంబర్ మాసంలో కనుక తీసుకుంటే సంతాన స్థితి కానీ ఆ తర్వాత కళస్థితి కానీ భాగ్యస్థితి కూడా బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సంతాన పరిస్థితి బాగుంటుంది, కళస్థ స్థితి భాగ్యస్థితి కూడా బాగుంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే జనవరి 2026 సంవత్సరం, మరి అదే ఫిబ్రవరి 2026 సంవత్సరంలో కనుక తీసుకుంటే ఖచ్చితంగా అలాంటి ఫలితాలే మంచి ఫలితాలే ఉంటాయి. ఆ తర్వాత మార్చి మాసంలో కనుక తీసుకుంటే ఇంచుమించు అదే ఫలితాలు ఉంటాయని మనం చేసుకోవాలి. 9వ స్థానంలో మరి రాహు ఉన్నాడు కాబట్టి తండ్రి విషయంలో ఆరోగ్య స్థితిలో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆయనకి కళ్ళ సమస్య ఏదైనా రావచ్చు. కొంచెం జాగ్రత్తగా తండ్రి గారి ఆరోగ్యం బాగా చూసుకున్నట్టయితే ఏ సమస్య లేదు. చలనచిత్ర రంగానికి బాగుంది. ఆ తర్వాత ఇతరత్ర ఏదైనా లిక్కర్ బిజినెస్ కానీ ఏదైనా కళాత్మక విలువలు కలిగినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత ఏదైనా డాక్టర్స్ కానీ వైద్యులకు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుందని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేటప్పటికి ఎంత కష్టపడితే అంత లాభం అనేటువంటి విషయం కూడా శనైశ్వరుడు వల్ల మనకు బోధపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఇక అదే కనుక ద్వితీయంలో చూసినా మీ తెలివితేటలతో మీరు సంపాదిస్తారు, కానీ ఎవరో చెప్పారని ఏదో అని చెప్పేసి మీరు ఏమీ సంపాదించరు. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి ఫలితాలు కలుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే కేతు 3వ స్థానంలో ఖచ్చితంగా మీకు మేలే చేస్తాడని మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కొంతవరకు జాగ్రత్తగా మీ తండ్రి గారిని చూసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ రకమైనటువంటి సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశాలు లేవని మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే మరో విషయం ఏంటనంటే మరి ఏదైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఓల్డ్ హౌస్ ఏదైనా ఉంటే రిపేర్ చేసే అటువంటి రినోవేషన్ చేసేటువంటి అవకాశాలు కూడా మనకి ఎక్కువగానే కనపడుతున్నాయి. ఈ రకంగా ఉండేటువంటి ఈ సంవత్సరం అంతా కూడా పెద్దగా ఏమీ బాధపడేటువంటి పరిస్థితులు నాకు కనపడటం లేదు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి బాగుందనే చెప్పాలి. ఈ విశ్వావస నామ సంవత్సరం అంతా కూడా తెలిసింది కదా. మరి సెలవు మరి ఉంటాను. నమస్కారం.